వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో రష్యన్ సిల్క్స్ ఉన్నాయి, కంచి డోలాలు ఉన్నాయి, సాటిన్ క్రేప్స్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా కొన్ని ప్యూర్ బనారసి జార్జెట్స్ కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డోలాలు చూద్దాము. డోలాలో ఇది ఒక వెరైటీ, అంటే మనం రెగ్యులర్గా ఇలాంటి స్టైల్ చూడము, న్యూ స్టైల్. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డోలాలో ఇలా హారిజాంటల్గా లైన్స్ ఉన్నాయండి, సెల్ఫ్ వీవింగ్లోనే లైన్స్ ఉన్నాయి. టూ సైడ్స్ మనకి ఇలా కంచి బార్డర్ వస్తుంది, పైవైపు చిన్న బార్డరే. ఇక్కడ బేస్ కలర్ వచ్చేసరికి లైట్ క్రీము, కొంచెం షేడెడ్ ఇచ్చారు కదా, మంచి మెరూన్ రెడ్ షేడ్ ఇచ్చారు. కింద వైపు కూడా కొంచెం పెద్ద బార్డర్, ఒక 2.5 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. చక్కగా కంచి బార్డర్ వచ్చి ఎంత రిచ్ లుక్ ఉంది చూసారా. మ్యాంగో స్టైల్ డిజైన్ ఇచ్చారు బార్డర్లో కూడా, చాలా నీట్గా ఉంది. లైట్ డార్క్ కాంబినేషన్ వచ్చి ఇవి ఆఫీస్ వేర్ కానీ జర్నీస్ కానీ చాలా బాగుంటాయి, మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇలా మనకి పళ్ళు వస్తుంది, వీటికి చిన్న చిన్న టాజల్స్ ఇస్తారు ఇలా. దీనికి బ్లౌజ్ చూడండి, మంచి ముంగా ఫ్యాబ్రిక్ ఇచ్చారు, చిన్న బనారసి బుట్టి వచ్చింది. బ్లౌజ్ కూడా ఇంచుమించు చీరపన్నాలు ఉంటాయి. బ్లౌజ్కి అయితే బోర్డర్ రాలేదండి, అంటే శారీలో బార్డర్ వచ్చింది, బ్లౌజ్కి డిజైన్ ఇచ్చారు కదా, బార్డర్ వితౌట్ బార్డర్ వస్తుంది. బాగుంది కదా, చక్కగా కాంబినేషన్ లైట్ డార్క్ వచ్చి చాలా బాగుంది. లైట్ వెయిట్లోనే ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2150. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయి, అంటే కొన్ని లైట్ షేడ్స్ ఉన్నాయి, కొన్ని మీడియం షేడ్స్ వచ్చాయి. ఇది వచ్చేసరికి కొంచెం వంగపూ కలర్ మీద కొద్దిగా డార్కర్ షేడు. ఇది ఆల్ ఓవర్ అంతా లీఫ్ డిజైన్, ఇవన్నీ లీఫ్ డిజైన్లోనే వస్తాయి. టూ సైడ్స్ మనకి ఇలా మెజెంటా షేడ్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. లైట్ వెయిట్లోనే ఉంది. మనకి జరీ అది కూడా ఏం గుచ్చుకునే జరీ కాదు, లాక్ వీవింగ్లోనే ఉంటుంది, సో సాఫ్ట్గానే ఉంటుంది, చాలా బాగుందండి. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. టూ సైడ్స్ కంచి బార్డర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ షేడ్, ఎంత బాగుంది చూసారా. బ్లౌజ్ కూడా ఇంచుమించు 90 to 1 మీటర్ ఉంటాయి, చీరపన్నాలు ఉంటాయి కాబట్టి మీకు చక్కగా సరిపోతాయి. చాలా బాగుంది కదా కాంబినేషన్. 2150. నెక్స్ట్ వన్ చూడండి. మనం ఫస్ట్ చూసిన దానికి దీనికి కన్ఫ్యూజ్ అవుతారేమో, అంటే బేస్ కలర్ ఇంచుమించు ఒక్కటే, బాడీ కలరు. ఈ కలర్ మారుతుంది, అది మెరూన్ రెడ్ షేడ్ వచ్చింది కదా, ఇది వచ్చేసరికి మెజెంటా కలర్ వచ్చింది. సో క్లియర్గా నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. చక్కగా ఉంది, సేమ్ డిజైనే, కలర్స్ ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుందండి, చిన్న లీఫ్ డిజైన్. అంటే మనం ఎక్కువ ఫ్లోరల్ చూస్తాం కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇలా పళ్ళు, బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి కాంబినేషను. చిన్న బూటీ, బ్లౌజ్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రికే వచ్చింది. 2150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బేస్ మనకి లైట్ కలరే, టూ సైడ్స్ బార్డర్ వచ్చేసరికి మంచి వైలెట్ కలర్ ఇచ్చారు, చాలా బాగుందండి, బ్యూటిఫుల్ షేడ్. ఆ బార్డర్ అయితే చాలా నిండుగా అనిపించింది, అంటే నీట్గా ఉంది. ఈ ప్రైస్కి చాలా బాగుంది. ఇలా పళ్ళు, బ్లౌజ్ ఎంత బాగుందండి కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడు ఏ ఫ్యాబ్రిక్లో అయినా బ్యూటిఫుల్ డిజైన్. 2150. నెక్స్ట్ మనకి ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసరికి కొంచెం సీ గ్రీను, సీ బ్లూ షేడ్ ఉంటుంది చూసారా, కొంచెం డార్కర్ షేడ్, మరి పేస్టల్ కలర్ ఏం కాదు, దానికి మంచి నావీ బ్లూ కలర్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఉంది. ఇవి ఫోల్డ్ చేస్తుంటేనే అనిపిస్తుంది, ఒక్కొక్కటి కొంచెం ఫినిషింగ్లో లైట్ స్టార్చ్ వల్ల స్టిఫ్గా అనిపిస్తుంది. ఇది చూడండి ఎంత ఫాలింగ్ అనిపిస్తుందో. మీకు డాల్ ఐడియా ఉంటుంది కదా, మీకు కావాలనుకుంటే స్టార్చ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఫాలింగ్ యూస్ చేసుకున్నా బాగుంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. బాగుందండి కాంబినేషన్, చాలా నీట్గా ఇచ్చారు. బ్లౌజ్ కూడా బుట్టి బ్లౌజ్, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అన్నిటికీ ఇదే బుట్టి బ్లౌజ్ వచ్చారు. డిజైన్ కూడా అన్ని లీఫ్ డిజైన్లోనే వచ్చాయి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా నీట్గా ఉంది. మీకు పేస్టల్లో కావాలనుకుంటే పేస్టల్, ఇలా కావాలనుకుంటే ఇలా. ఈ సారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైస్, 2150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఈ డిజైన్ సూపర్ హిట్ డిజైన్, ఆల్రెడీ మనం చేసాం కదా, నీతా అంబానీ డిజైన్. మనం ప్యూర్ మష్రూలో చేసాము, మీడియంలో కూడా చేసాం. ఇది వచ్చేసరికి డిజైన్ సేమే ఉంటుంది, కానీ ఫ్యాబ్రిక్ మారిపోతుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రష్యన్ సిల్క్, దానివల్ల మనకి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. మనం చూస్తాం కూడా మార్కెట్లో సేమ్ టు సేమ్ ఉంటాయి, ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి అనుకుంటాం కదా, ఏదైనా కూడా క్వాలిటీ దాని డిజైనింగ్ని బట్టి ఉంటాయండి. చూసారా, బ్లాక్ అసలు సూపర్ హిట్ డిజైను, ఎంత చక్కగా ఉందో. ఇది వచ్చేసరికి మనం మష్రూల్లో చేసినప్పుడు మనకి ఇలా చిన్న సాటిన్ బార్డర్ ఇచ్చారు కదా, మనకి అవి కూడా రీస్టాక్ అవుతాయి. అవి కూడా చాలామంది అడిగారు, మంచి ప్యూర్లో చేసాం కదా, అవి కూడా రీస్టాక్ అవుతాయి. ఇది వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ రష్యన్ సిల్క్, ఇప్పుడు చక్కగా లైట్ వెయిట్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు. మన రష్యన్ సిల్క్స్లో కూడా చాలా వెరైటీస్ చేసాము, ఈ డిజైన్ చేయించాను దీంట్లో. ఇది వచ్చేసరికి కుచీల పాటలు ఇలా లంగావణి, అంటే ఎగ్జాక్ట్ లంగావణి కూడా కాదండి, ఇక్కడ మనకేమో ఎలిఫెంట్ డిజైను, డీర్ డిజైను, పీకాక్ ఇలా వచ్చాయి కదా, ఇది కుచీల్లో కొంచెం థిక్గా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి లైన్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇందులో బ్లాక్లో కూడా చేసాం మనం, మష్రూలో సేమ్ డిజైన్లో.
ఇది రష్యన్ సిల్క్ వస్తుంది. ఇది కుచీల పాటలు ఇలా వస్తుంది. ఎగ్జాక్ట్ లంగావని కూడా కాదు, కాకపోతే డిజైన్ వేరియేషన్ అంతే. సేమ్ కలర్లోనే ఇచ్చారు, గోల్డ్ అండ్ సిల్వర్తో ఇలా మొత్తం అంతా వస్తుంది. మనకి రష్యన్ సిల్క్స్కి ఏంటంటే ఇలా ఫోల్డ్ స్టిచ్ చేసి ఉంచుతారండి, అంటే 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసి వేసి ఉన్నాయి. అంటే ఈ జరీ పోగులు బయటికి కనిపిస్తాయనో మరి ఎందుకో తెలీదు, స్టిచ్ చేసి ఉన్నాయి. అంటే అన్నిటికీ అలానే ఇచ్చాయి, అన్ని వాటికి. ఎందుకంటే ఎవరు అడిగారు ఎందుకు స్టిచ్ ఉంది అని చెప్పి. తర్వాత నుంచి మనకి ఇలా డిజైన్ వచ్చింది. గోల్డ్ సిల్వర్తోనే ఒకటి డీరు, ఒకటి ఎలిఫెంట్ డిజైన్ అలా ఇచ్చారు, కంటిన్యూషన్ లాగా ఇచ్చారు. ఇంకా మనకి సెపరేట్గా జరీ బోర్డర్ అంటూ ఏం లేదు. హైట్ వచ్చేసరికి 44 ఉన్నాయి. చక్కగా పళ్ళు కూడా చూసారా, రిచ్ పళ్ళు వచ్చింది. అటు ఇటు ఒక ట్యాజల్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలరే, బ్లౌజు ప్లెయిన్ వచ్చింది, సేమ్ ఫ్యాబ్రికే. మీరు ఏదైనా వర్క్ చేసుకున్నా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. చాలా బాగుంది కదా. ఇది కలర్ కూడా డార్క్ జెడ్ బ్లాక్ కాదండి, మన మీడియం షేడ్ బ్లాక్ ఉంటుంది చూసారా, ఆ షేడ్ సేమ్. ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ కలరే ఇది కూడా. చాలా బాగుంది కదా. అసలు డిజైన్ అయితే బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2650. నెక్స్ట్ ఇందులో చాలా చాలా కలర్స్ ఉన్నాయి, ఫాస్ట్గా చూపించేస్తా. ఎంత లైట్ వెయిట్ ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ ఫాలింగ్ ఉంటుంది. ఫాలింగ్ నచ్చితే ఎవరైనా కట్టుకోవచ్చు. అసలు రెడ్ చూడండి, కలర్స్ చాలా బాగున్నాయండి. ఫ్యాబ్రిక్కి మంచి షేడ్స్ వచ్చాయి, అన్నీ కూడా మంచి రెడ్ షేడ్ చూడండి. ఇందులో ఇంకా బాగా తెలుస్తుంది మనకి, బ్లాక్ కన్నా కూడా డిజైన్ వేరియేషన్ తెలుస్తుంది కదా. మరి అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కట్టుకోలేమో అక్కర్లేదండి, ఎందుకనంటే ఇది మరి కలర్ వేరియేషన్ ఏం లేదు, చిన్న సైజు డిజైను, ఇక్కడ కొంచెం పెద్ద సైజు అంతే. కుచీల పాటలో ఇలా చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. చక్కగా లైట్ వెయిట్లో ట్రాన్స్పరెన్సీ లేకుండా లైట్ ఫాల్ ఉంటుంది. చూసారు కదా, అసలు ట్రాన్స్పరెన్సీ ఉండదు. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, అటు ఇటు ట్యాజ్లో. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజు. ఈ కలర్ మంచి షేడ్ అండి, రెడ్లో కూడా చక్కగా ఉంది కదా. 2650. ప్రైస్ చూసారా ఎంత మంచి ప్రైస్లో ఉందో. అది మష్రూ వేరు, ఇది వేరు అనమాట, ఫ్యాబ్రిక్ వేరియేషను. దానివల్ల మనకి ప్రైస్ మంచి ప్రైస్లో, కొంచెం బడ్జెట్లో కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. నెక్స్ట్ కలర్ చూడండి, డార్క్ బ్రౌన్ షేడ్, కాఫీ షేడ్ కలర్ అనుకుంటా. చాలా బాగుంది ఇది కూడా. ఈ షేడ్స్ బాగా తెలుస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇలా వస్తుంది, చిన్న డిజైన్ వేరియేషన్ అంతే. ఎగ్జాక్ట్ లంగావని ఏం కాదు, మనకు చీల్పాట్లో వేరియేషన్ ఇచ్చారు డిజైను. ఇలా పళ్ళు వస్తుంది, అటు ఇటు ట్యాగులు ఇచ్చారు. దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సింపుల్ అండ్ నీట్గా ఉంది. 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక ఆరెంజ్, మన ట్రెండింగ్ షేడ్. అసలు ఏ ఫ్యాబ్రిక్లో అయినా అసలు ఫాస్ట్ మూవింగ్ కలర్ అండి, ఇయర్ ట్రెండింగ్ కలర్ అనుకుంటే ఇది ఆరెంజ్. ఇలా కుచీలు, ఇది కూడా సేమ్ డిజైన్, అన్నీ కూడా సేమ్ డిజైనే. మన కలర్స్ మీకు నచ్చిన కలరు నెంబరింగ్ ఇస్తున్నాం కదా, నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఇంకా చాలామంది ఓల్డ్ నెంబర్కి చేస్తున్నారు, ఆ నెంబర్కి చేయొద్దు. చేస్తే మీకు వెంటనే రిప్లై ఉండదు, మీకు ఈ లోపల శారీ సోల్డ్ అవుట్ అయిపోతుంది. సో స్క్రీన్ మీద నెంబర్కి చేస్తే మీకు వెంటనే రిప్లై ఉంటుంది. బాగుంది కదా, కలర్ అయితే బ్యూటిఫుల్, మంచి షేడ్ అండి ఇది కూడా. చాలా బాగుంది, మరీ చాలా బ్రైట్ కాదు, మనకు నీట్గా ఉండే షేడ్ కలరే. 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి మెజెంటా షేడ్. ఎంత బాగుందో చూడండి, ఇది కూడా బ్యూటిఫుల్ కలర్. అన్ని కలర్స్ బాగున్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్, నీతా అంబానీ డిజైన్. ఇక అప్పటి నుంచి ఈ డిజైన్ ఎంత ట్రెండ్లో ఉందోనండి. ఇలా పళ్ళు, అన్నిటికీ అటు ఇటు ట్యాజులు ఇచ్చారు. మీకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. మీ దగ్గర ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఉన్నా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అంటే కాంట్రాస్ట్ ఎల్లో కానీ అలా ఏదైనా ట్రై చేసినా నీట్గా ఉంటాయి. 2650. నెక్స్ట్ కలర్ చూడండి, పెసర గ్రీన్ షేడు. ఇది కూడా బాగుంది. అసలు అన్ని కలర్స్ ఉన్నాయి చూసారా, మీకు కలర్ ఆప్షన్ చాలా ఉన్నాయి ఇందులో. అన్నీ మంచి షేడ్సే, చాలా బాగుంది. గ్రీన్ షేడ్ కూడా. వీటికైతే జరీ బోర్డర్స్ అయితే రాలేదు, కంటిన్యూషన్ డిజైనే వచ్చింది. అండ్ పళ్ళు, బ్లౌజ్. బ్యూటిఫుల్ కలర్, మంచి గ్రీన్లో కూడా మంచి షేడ్ అండి. మనకి రష్యన్ సిల్క్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది, కలర్ లైట్ షైన్ ఉండటం వల్ల అన్ని కలర్స్ మంచి షేడ్స్లో వచ్చాయి. 2650. నెక్స్ట్ కలర్ వచ్చేసి మన కలర్ వచ్చేసిందండి, వైలెట్. అసలు ఎంత బాగుందో చూడండి కలర్. అసలు ఏ కలర్కి ఆ కలరే అందమో, ఇంక ఈ కలర్ ఇంకా బాగుంది. బ్యూటిఫుల్ షేడ్, బ్రైట్గా. దీంట్లో బాగా తెలుస్తుంది ఆ గోల్డ్ సిల్వర్ వీవింగ్ అనేది ఎంత నీట్గా తెలుస్తుందో. పళ్ళు, బ్లౌజ్, అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్లే. కలర్ చాలా బాగుంది. 2650. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, రాణి పింక్. పింక్లో ఎన్ని షేడ్లు ఉంటాయో చూడండి, మంచి షేడ్, చాలా చక్కగా ఉంది. ఎన్ని పింకులు ఉన్నా పింక్ మీదకే వెళ్తుంది అసలు. పింక్, దీనికి ఇక్కడ చిన్న డైమండ్ వీవింగ్ ఇచ్చారండి, సెల్ఫే లాక్ వీవింగ్లోనే ఉంటుంది. అటు ఇటు ట్యాజులు ఇచ్చారు.
మరి పెద్ద పళ్ళు కాదు కానీ చిన్న పళ్ళునే. బ్లౌజ్ కలర్ కూడా బాగా తెలుస్తుంది చూసారా, ఇక్కడ మంచి షేడ్ పింక్లో కూడా 2650. నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్, మంచి మెరూన్ మామిడి చిగురు కలర్ అండి, మరి మెరూన్ కాదేమో, బాగుంది షేడ్ అయితే, బ్యూటిఫుల్ కలర్. కొన్ని రెగ్యులర్గా రాని కలర్ ఇది, మనం ఎక్కువగా ఈ షేడ్ చూడము, కానీ చాలా బాగుంది కలర్ అయితే, ట్రై చేయొచ్చు. అలానే మెరూన్ షేడ్ కూడా కాదు, బాగుంది షేడ్ అయితే. ఇలా బ్లౌజ్ చాలా బాగుంది, లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్ ఉంటుంది. ఈ సారీ కూడా 2650. ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, కింద ఉన్నట్టుంది. ఇది గుర్తుందా మీకు? డిజైను చినాన్లో మనం చేసాము, చాలా రోజులైంది. అసలు ఎంతమంది అడిగారండి. ఆరెంజ్ అయితే ఇప్పుడు మనకి మల్టిపుల్ పీసెస్ రెడీ చేయించాము, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఎవరికన్నా కావాలనుకుంటే చక్కగా బుక్ చేసుకోండి. ప్యూర్ చినాన్ వస్తుంది. ఇది వీవింగ్లోనే ఇలా చిప్ వర్క్ వచ్చింది చూసారా, అది వీవింగ్లోనే వచ్చింది. 2 సైడ్స్ మనకి ఇలా చిన్న బార్డర్, ఒక 1.5 ఇంచ్ మీద కొంచెం 2 ఇంచెస్ లోపు బార్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఇది ఉంది కదా, కింద బార్డర్ దగ్గర చూసారా ఇలా మల్టీ కలర్ థ్రెడ్తో, ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి, దానివల్లే లేట్ అయింది మనకి. ఈ ఒక్క కలరే చేయించాను నేను, ఆరెంజ్ ఒక్కటే చేయించాను, చాలామంది అడిగారు. ఇది కుచీల్లో హాఫ్ వర్క్ కూడా ఇలా అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు. తర్వాత నుంచి మనకి పైన కూడా వర్క్ స్టార్ట్ అయింది, ఆల్ ఓవర్ అంతా కూడా బంచెస్. చక్కగా లైట్ షైన్ ఉంది కదా చిప్ వర్క్ ఉండటం వల్ల. అసలు కలర్ అయితే మాత్రం మంచి ఆరెంజ్ అండి, చాలా బాగుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వచ్చింది కదా, ఇక్కడ చిన్న జరీ లైన్స్ మధ్యలో కూడా కాంతా స్టిచ్, మళ్ళీ ఈ వర్క్ కూడా ఇచ్చారు. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, మొత్తం హ్యాండ్ వర్కే వస్తుంది. ఇలా పింక్ కలర్ కుచ్చులు వచ్చినాయి చూసారా, దీనికి పింక్ కలర్ బ్లౌజ్. పింక్ కూడా అసలు ఎంత మంచి పింక్ వచ్చిందో చూడండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ముంగ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్, 2 హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చారు. బ్యాక్ నెక్ మొత్తం ఇలా మొత్తం బంచెస్ ఇచ్చారు చూడండి. మనకి పింక్ ఏంటంటే ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, మిక్స్ అండ్ మ్యాచ్, మనం వేరే దేనికైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారా, అన్నీ కొంచెం డార్క్ షేడ్ కాబట్టి పేస్టల్ కలర్స్ వేటికైనా వేసుకున్నా చాలా బాగుంటుంది. అసలు ఆసమ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చాలా చాలా బాగుంది కాంబినేషను. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3450. నెక్స్ట్ ఇందులో లాస్ట్ కలర్ ఒకటి ఉందన్నాను కదా, ఇదిగోండి బ్రింజాల్ షేడ్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో, వైలెట్కి దీనికి కొంచెం నెంబరింగ్తో సహా పెట్టండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్, బాగుందండి. షేడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్లే. మీరు ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు, లేదు ఈ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చక్కగా ఉంటుంది. డిజైనర్ పీస్లు అండి ఇవన్నీ కూడా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి, అన్నీ కూడా సేమ్ ప్రైస్ 2650. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని. నెక్స్ట్ శారీస్ వచ్చేసి సాటిన్ క్రేప్, బ్యూటిఫుల్ ఉన్నాయండి. మనం ఈ ఫ్యాబ్రిక్ చేసాం లాస్ట్ టైం కూడా, కొన్ని డిజైన్స్ చేసాం అప్పుడు. మనకి ఇప్పుడు ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి. అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి, చక్కగా లైట్ వెయిట్లో ఇలా మనకి సాటిన్ ఫీల్ ఉంటుంది, సాఫ్ట్ అండి. మనకి ఇలా ట్రాన్స్పరెన్సీ కూడా లేదు, లైట్ ఫాల్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది, చిన్న గ్యాప్ బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు. మళ్ళీ చిన్న సరీ లైన్ కూడా ఉంది, కాపరిష్ గోల్డ్ లాగా. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ లీవ్ స్టైల్ లాగా ఇచ్చారు, కొంచెం కలర్ఫుల్గా, చాలా బాగుంది. లైట్ గ్రీన్ షేడ్, కొంచెం చాలా మీడియం షేడ్ గ్రీను, చాలా బాగుంది, చక్కగా ఉంది. అసలు లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్లా ఉంది కదా, చాలా బాగుందండి. చిన్న చిన్న లీఫ్ స్టైలే, మొత్తం లీవ్సే. పళ్ళు కూడా మనకి ఇలా జరీ లైన్స్తో దగ్గరగా ఇచ్చారు, ఇలా షేడ్ లాగా ఇచ్చారు కదా, జరీ కూడా ఉంది, థ్రెడ్ కూడా ఉండడం వల్ల సాఫ్ట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్లోనే ఇలా చిన్న డిజైన్, ఇదే డిజైన్ చిన్న ప్రింట్ ఇచ్చారు, చాలా బాగుంది, నీట్గా ఉంది. 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది, చక్కగా ఉందండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3450. నెక్స్ట్ ఇందులో కొంచెం డిజైనర్ స్టైల్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డస్టీ టోన్లో, చాలా బాగున్నాయండి. ఇవేంటంటే చూడడానికి ఎలా ఉన్నా కట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. పైన షేడ్ ఉంది చూసారా, హాఫ్ అంటే పైన లైట్ ఒక బ్రౌన్ అండ్ లైట్ పింక్ కలిసిన షేడ్ లాగా ఇచ్చారు పైవైపు. కిందకు వచ్చేసరికి కొంచెం పింక్ మళ్ళీ బ్రౌన్ షేడ్ అలా షేడ్లు ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఫ్లోరలో 2 సైడ్స్ మనకి లైట్ పీచిష్ పింక్ లాంటి చిన్న శారీ బోర్డర్, నీట్గా ఉంది కదా. కొంచెం పేస్టల్స్ నచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది, కొంచెం క్లాసీగా ఉంటాయండి, నీట్గా ఉంటాయి. జర్నీస్ కాటికి కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్ ఫీల్, అసలు సింగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైట్ షైన్ ఉంది ఫ్యాబ్రిక్. బ్లౌజ్ అంత బాగుంది చూసారా, బార్డర్ కలర్ చిన్న ప్రింట్, ఇదే డిజైన్ చిన్న ప్రింట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి అలా సాటిన్ బార్డర్ వచ్చింది, చాలా చాలా క్లాసీగా ఉంది. 3450. నెక్స్ట్ ఇందులో కలర్ చూడండి, సేమ్ డిజైన్, ఇది కూడా పైన గ్రీన్ షేడ్, గ్రీన్ కొంచెం గ్రే కలిసిన షేడ్, ఇవన్నీ కూడా కొద్దిగా డస్టీ టోన్సే. కింద వైపు కొంచెం గ్రీన్ షేడ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ వచ్చింది,
చాలా బాగుందండి. ఆ పేస్టల్ కలర్స్ డల్ కలర్స్ అయినా కూడా మనకి ఫ్యాబ్రిక్ షైన్ వల్ల కలర్స్ బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా అన్నిటికీ ఇలాంటి చిన్న చిట్ పళ్ళులే. బ్లౌజు సేమ్ బార్డర్ దగ్గర ఇచ్చిన గ్రీన్ షేడే చిన్న ప్రింట్ ఇచ్చారు చూడండి. బ్లౌజ్ కూడా నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు, ఇంచుమించు ఇంకా ఇవన్నీ కూడా 90 to 1 మీటర్ ఉంటాయండి. D2 ఉన్న మీకు చీర పన్నాలు ఉంటాయి కాబట్టి చక్కగా సరిపోతాయి. 3450. నెక్స్ట్ ఇందులోనే గ్రీన్, ఇందాక మనం చూసిన గ్రీన్ షేడ్ కొంచెం లైట్ షేడ్ కదా, ఇది కొంచెం డార్క్ వచ్చింది, ఇది కొంచెం పెద్ద లీవ్స్ వచ్చింది. ఇలా 2 sides సాటిన్ బార్డర్ వస్తుంది. చాలా బాగుందండి. చిన్న జరీ బార్డర్ కూడా ఉంది 2 sides, అంటే ఒట్టి సాటిన్ ఇచ్చి వదిలేకుండా జరీ బార్డర్ ఇవ్వడం వల్ల ఇంకా బాగుంది. మల్టీ షేడ్స్ లాగా ఇచ్చారు కదా, లీఫ్ డిజైన్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. పళ్ళు, దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రికే ఇచ్చారు. బ్లౌజ్ కూడా చక్కగా స్టిచ్ చేయించేసుకోవచ్చు. సేమ్ డిజైనే, చిన్న ప్రింట్ వచ్చింది. ఎంత నీట్గా ఉందో, బ్యూటిఫుల్ కదా. కొత్త ఫ్యాబ్రిక్ అండి, ఇప్పుడిప్పుడే వస్తున్న ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇందాక ఫ్లోరల్ చూసాం కదా, ఎంత బాగుంది చూడండి కలర్. పైన గ్రే షేడ్, కింద లైలాక్ షేడ్. అసలు భలే ఉంది షేడ్ అయితే, పేస్టలే, చాలా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫ్లోరల్ బంచెస్ లాగా ఇచ్చారు. చిన్న డిజైన్, కూల్గా ఉంది. పళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. మన కింద లైట్లో ఇలాగ ఇచ్చారు కదా, అదే షేడ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి లీఫ్ డిజైన్లో, లీఫ్లో కూడా ఫర్న్ లీఫ్లు ఉంటాయి చూసారా, అలా ఇచ్చారు. 2 sides సాటిన్ బార్డరే, అందులోనే కొంచెం లైట్ కలర్స్ ఇచ్చుకుంటూ మొత్తం లీఫ్ స్టైలే. కలర్ వచ్చేసరికి ఒకలాంటి గ్రే షేడ్ అండి, గ్రేలోకే వస్తుంది కానీ కొత్తగా ఉంది. ఇంగ్లీష్ కలర్ టోన్, కొంచెం బ్లూయిష్ గ్రే అని వస్తుంది. ఎంత బాగుంది చూడండి. దీంట్లో బాగా తెలుస్తుంది కలర్లో బార్డర్ అనేది. బ్యూటిఫుల్ డిజైన్, మన రెగ్యులర్ డిజిటల్ ప్రింట్స్ కాదు చూడండి, కొంచెం ట్రెండీగా ఉన్నాయి కదా. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా బాగుందండి. చక్కగా సింపుల్ అండ్ నీట్గా ఇచ్చారు. చిన్న ప్రింట్, మైక్రో ప్రింట్ వచ్చేసరికి కలర్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి మన లీవ్స్ ఫ్లోరల్ కాకుండా కొంచెం షేడెడ్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇది కూడా బాగుంది. 2 sides లైట్ లావెండర్ షేడ్ ఇచ్చి ఆల్ ఓవర్ అంతా కూడా గ్రే అండ్ లావెండర్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్. లావెండర్ కూడా కాదు, కొంచెం వంగపూ కలర్లా ఉంది. చాలా బాగుందండి. పేస్టల్ లుక్లో కూడా ఎంత క్లాసీ ఉందో. ఇది డిఫరెంట్ స్టైల్, మార్బుల్ ప్రింట్ స్టైల్ లాగా ఇచ్చారు. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. ఎంత బాగుందోనండి బ్లౌజ్, చాలా కూల్గా ఉంటుంది, చక్కగా వేసుకున్న నీట్గా ఉంటుంది. 3450. నెక్స్ట్ వచ్చేసరికి లీఫ్ దాంట్లో గ్రీన్ షేడ్, ఇది కూడా బాగుందండి, డార్క్ గ్రీన్ షేడ్. 2 sides కూడా మనకి ఇలా సాటిన్ బార్డర్ వచ్చింది. చక్కగా ఉన్నాయి కదా, నీట్గా ఉన్నాయి. 3 designs, బ్యూటిఫుల్ కలర్స్. రెగ్యులర్ కలర్స్ కాదు ఇవి కూడా. ఇలా బాగుంది. ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ గ్రీన్తోనే చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు చూడండి, చాలా బాగుంది. ఇదే డిజైన్ చిన్నగా ఇచ్చారు. మనకి బార్డర్ దగ్గర గ్రీన్ వచ్చింది చూసారా, ఆ గ్రీన్ షేడ్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది కలర్. 3450. ఎంత లైట్ వెయిట్ ఉందోనండి, సాఫ్ట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనం ఈ ఫ్లోరల్లో చూసాం కదా 3 కలర్స్, ఇదొక కలర్. పైవైపు గ్రీన్ షేడ్ ఇచ్చారు, లైట్ గ్రీను, క్రీము అలా. ఇవి ఏమన్నా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో, క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇక్కడ చూసారా లైట్ బిస్కెట్ కలర్ ఇచ్చారు 2 sides కూడా. చాలా బాగుంది. లైట్ షేడ్స్, అందులో కూడా మనకు పెద్ద వేరియేషన్ ఉన్న షేడెడ్, చాలా పెద్ద పెద్ద కలర్స్ కాదు, దగ్గర కలర్స్, డీసెంట్ కలర్స్. పళ్ళు, బ్లౌజ్ కూడా బార్డర్ షేడ్ ఇచ్చారు కదా, అదే కలర్ ఇచ్చారు. చిన్న ప్రింట్ వచ్చింది, చాలా కూల్గా ఉంది. బాగుంది కదా కలర్. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీస్ అన్నీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న లీఫ్ చూసాం కదా మనం, అందులో కలర్ చూడండి, డార్క్ కలరు, కొంచెం స్నఫ్ కలర్. స్నఫ్లో కూడా మంచి షేడ్. 2 sides సాటిన్ బార్డరు. ఎంత బాగుందో చూడండి అసలు కలర్. లీఫ్ డిజైన్ రెగ్యులర్ స్టైల్స్ కాకుండా కొంచెం యూనిక్గా ట్రై చేయాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైన్స్ చాలా బాగున్నాయి. మనకి ఇలా పళ్ళు, బ్లౌజ్ చూడండి, సేమ్ డిజైనే, చిన్న ప్రింట్ ఇచ్చారు. ఎంత చక్కగా ఉందో. 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇలా మార్బుల్ స్టైల్ డిజైన్లో అలా కొంచెం వంపు కలర్ చూసాం కదా, ఇది గ్రే షేడ్. 2 గ్రేనే, గ్రేలో షేడ్స్ చూడండి. 2 sides గ్రే కలరే సాటిన్ బార్డర్ వచ్చింది. చాలా బాగుందండి, నీట్గా ఉంది, డిఫరెంట్ డిజైన్. పళ్ళు కూడా ఇలా పళ్ళు వచ్చింది జరీ లైన్స్తో. బ్లౌజ్ చూడండి, బార్డర్ కలర్ సేమ్ డిజైనే, బార్డర్ కలర్ ఇచ్చేసరికి ఎంత డిఫరెంట్ లుక్లో వచ్చిందో. చక్కగా ఉంటుంది, క్లాసీ లుక్లో ఉంటుంది. 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి
లీఫ్ డిజైన్, మన ఫర్న్ లీఫ్ ఉంటుంది కదా అలాంటి డిజైన్లో ఇది ఒక కలర్. ఇది మనకి ఏం కలర్, మెరూన్ కూడా కాదండి, కొంచెం స్నఫ్ కలరు మెరూన్ మధ్యలో ఉన్న షేడ్, ఇంగ్లీష్ కలర్తోనూ ఇది కూడా బాగుంది, చాలా బాగుందండి. కొన్ని కలర్స్ కరెక్ట్గా టైం గుర్తు కూడా రావు, అందులోనూ షేడ్ మనకి రెగ్యులర్గా షేడ్ అయితే కాదు, బాగుందండి షేడ్. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చాలా బాగుంది చూసారా, చిన్న డిజైన్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్లోనే బ్యూటిఫుల్ షేడ్, చాలా నీట్గా ఉన్నాయి, లైట్ వెయిట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 3450. నెక్స్ట్ శారీస్ వచ్చేసి కంచి డోలాలో అసలు ఎంత బాగున్నాయో చూడండి, కలర్స్ కానీ డిజైన్ కానీ. ఇలా 2 సైడ్స్ బార్డర్ మనం ఇలా లీఫ్ స్టైల్ బార్డర్, ఇది కొంచెం ఇలాంటి స్టైల్ మనం చేసాము. ఇది కూడా మనకి ఇలా లైన్స్ లాగా ఇచ్చారు కదా, లైన్స్లో కూడా వీవింగ్, ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ వచ్చి చక్కగా బ్రైట్ మెరూన్ రెడ్ షేడ్, చాలా బాగుందండి. మంచి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది, ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్, అంటే రెగ్యులర్ కంచి బార్డర్స్ కాకుండా కొంచెం యూనిక్గా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, మంచి ప్రైస్లో ఉన్నాయండి. ఎంతో బ్రైట్ షేడ్స్ అన్నీ కూడా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ సింగిల్ కలర్ మ్యాచింగే మనకి. ఈ సిల్వర్ గోల్డ్ అసలు వీవింగ్ స్టైల్ బాగుంది. ఇలా పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది. వీటన్నిటికీ కూడా బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బ్లౌజే వస్తుంది. ఇలా చిన్న బనారసి బుట్టితో బ్లౌజ్ వచ్చింది, ఎంత చక్కగా ఉందో చూసారా, నీట్గా కూల్గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2250, మంచి ప్రైస్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా గిఫ్టింగ్ అది ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటాయి. కలర్స్ కూడా అన్నీ బ్రైట్ కలర్సే, ఒకటి పింక్ మాత్రమే కొంచెం పేస్టల్ పింక్ వచ్చింది, అన్నీ బ్రైట్. ఇక మన ట్రెండింగ్ ఆరెంజ్ చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ షేడ్, ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ డిజైనే. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి, అన్నిటికీ కూడా చిట్ పళ్ళులే. దీనికి ఒక్కటి మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, పింక్ కలర్. ఈ మధ్య మన ఆరెంజ్ అన్నిటికీ పింకే వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా బ్యూటిఫుల్ షేడ్ 2250. నెక్స్ట్ కలర్ చూడండి, మన కలర్ వైలెట్ కలర్, ఇంకా ట్రెండ్లోనే ఉందండి ఈ షేడ్ కూడా, చాలామంది అడుగుతూనే ఉన్నారు. షేడ్ కూడా 2 సైడ్స్ ఇందులో బాగా తెలుస్తుంది చూసారా, బోర్డర్ డిజైన్ అనేది చక్కగా ఉంది, చాలా బాగుంది కదా. దీనికి కూడా అంతే సెల్ఫ్ కలరే, పళ్ళు రన్నింగ్లోనే చిన్న చిట్ పళ్ళునే వస్తుంది అన్నిటికీ కూడా. ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్, నీట్గా గోల్డ్ సిల్వర్ బాగా తెలుస్తున్నాయి కదా, సింగిల్ కలర్ అయినా కూడా చక్కగా బ్రైట్గా నిండుగా ఉంది. ఈ సారీ కూడా 2250, ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్. నెక్స్ట్ వచ్చేసరికి పింక్ షేడ్, కొంచెం మరీ టమాటా పింక్ షేడ్, బేబీ పింక్ కూడా కాదండి, మీడియం షేడ్ ఉంది, కొంచెం పీచిష్ పింక్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా కలర్ ఏదైనా కూడా బ్రైట్గా భలే ఉందండి షేడ్. ఇలా బ్లౌజ్ వస్తుంది, చక్కగా ఉంది కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ కూడా 2250. నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ వైన్ షేడ్, ఇది కూడా బాగుంది కలర్ అయితే. ఇలా డిజైన్ మంచి ఫైన్గా కనిపిస్తుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, కలర్ అయితే బ్యూటిఫుల్ షేడ్స్. మనం వైన్లో కూడా చేస్తాం కానీ ఎందుకో ఈ కలర్స్ బాగా చక్కగా డార్క్గా నిండు షేడ్స్ వచ్చాయి, చాలా బాగుంది. చిన్న బుట్టి వచ్చి సెల్ఫ్ కలర్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇచ్చారు చూడండి, ఎంత బాగుంది. 2250, నీట్గా ఉన్నాయి చిన్న బార్డర్స్. నెక్స్ట్ కలర్ చూడండి, ఎల్లో, మంచి ఎల్లో షేడ్, ఇలా చాలా బాగుందండి. అంటే ఎల్లోలో మీకు డిజైన్ తెలుస్తుందో లేదో కానీ సేమ్ డిజైనే, అంటే ఆ వీవింగ్ గోల్డ్ కనిపించట్లేదు, సిల్వర్ బాగానే తెలుస్తుంది కానీ గోల్డ్ తెలియట్లేదు కదా. మనకి దీనికి ఏంటంటే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా డార్క్ షేడ్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది, ఏదో ఈ బ్లౌజ్కి వెళ్ళినా చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ 2250. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లావెండర్ షేడ్, లావెండర్ కూడా చాలా బాగుందండి కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్. ఫ్యాబ్రిక్ చక్కగా లైట్ షైన్ ఉండి నీట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా హైట్ వచ్చేసరికి 44, చాలా బాగుంది కదా. డిజైన్ యూనిక్గా ఉందండి, బార్డర్ స్టైల్ లీఫ్ రావడం చక్కగా ఉంది, అది కూడా వీవింగ్లోనే వచ్చింది. బ్లౌజెస్ మాత్రం అన్నిటికీ కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజే. దీనికి కూడా మీరు ఏదైనా లైట్ షేడ్ కాబట్టి ఏదైనా డార్క్ షేడ్ వేసుకున్నా బాగుంటుంది, సెల్ఫ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, చక్కగా ఉంది. ఈ సారీ కూడా 2250. నెక్స్ట్ శారీస్ వచ్చేసి రష్యన్ సిల్క్లో ఆల్రెడీ మనం ఒక వెరైటీ చేసాం కదా, ఇది ఒకటి స్టైల్. ఈ బార్డరు ఈ ఫ్యాబ్రిక్లో మనం ఆల్రెడీ చేసాము, కాకపోతే చూడండి అసలు ఎంత ట్రెండీగా ఉన్నాయో. హాఫ్ 2 కలర్ మ్యాచింగ్తో లైట్ పీచిష్ కలరు, కిందకి వచ్చేసరికి పిస్తా షేడ్ గ్రీన్, అసలు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ. ఈ బార్డర్ గుర్తుంది కదా, చిన్న మైసూర్ సిల్క్ స్టైల్ బార్డర్ వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా షేడ్ వచ్చింది. దీనికి ఇంకా ఏంటి అంటే వర్క్, మగ్గం వర్క్. ఇది హాఫ్ ఇక్కడ వరకు గ్రీన్ అంతా కూడా ఇలా చిన్న ఫ్లవర్ బంచ్ లాగా మొత్తం వర్క్ వచ్చిందండి, మగ్గం వర్క్ వచ్చింది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పైవైపు కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. పైవైపు చిన్న బార్డర్ ఇచ్చారు, చిన్న 1 ఇంచ్ బార్డర్ వచ్చి ఎంత చక్కగా ఉందో. ఫ్యాబ్రిక్ మనకి రష్యన్ సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు, చక్కగా నీట్గా ఉందండి. ఫాలింగ్ ఉండి డిజైనర్ స్టైల్లో ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. షేడెడ్ చక్కగా టీనేజర్స్ దగ్గర నుంచి కట్టుకోవచ్చు, ఎవరికైనా బాగుంటుంది. ఇలా పళ్ళు
పళ్ళు కూడా జరీ లైన్స్ వచ్చాయి, అటు ఇటు మనకి ఇలా గ్రీన్ కలర్ టాజిల్ ఇచ్చారు. దీనికి మనకి కింద గ్రీన్ షేడ్ వచ్చింది కదా, అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి. ముంగాలోనే ఇలా మళ్ళీ డైమండ్ షేప్ డిజైన్ ఇచ్చారు వీవింగ్లోనే. ఇలా మనకి థ్రెడ్ వీవింగ్తో పాటు చిప్ వర్క్ వచ్చింది. మళ్ళీ హ్యాండ్స్ కూడా ఈ చిన్న స్కాలప్ ఇచ్చారు, 2 హ్యాండ్స్కి అటు ఇటు కూడా ఇచ్చారు. ఇక్కడ ఇటువైపు ఒక హ్యాండ్కి ఇచ్చారు, ఆ చివరి ఒక హ్యాండ్కి ఇచ్చారు. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగున్నాయి. కొంచెం పేస్టల్ షేడే మొత్తం కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ షేడ్ అండి. 3350. నెక్స్ట్ కాంబినేషన్ చూడండి, గ్రీన్, పై వైపు లైట్ గ్రీన్, కొంచెం లక్స్ గ్రీను, కింద పీచిష్ పింక్, మరీ బేబీ పింక్ కాదు, చాలా బాగుంది అసలు కలర్ అయితే. బ్యూటిఫుల్ షేడ్స్ అండి ఇవి కూడా అంతే. కింద కుచీల పాటలో అక్కడ హాఫ్ వర్క్ ఇచ్చారు, తర్వాత నుంచి చూసారా మొత్తం ఇదంతా కూడా మగ్గం వర్కే. నీట్గా చేశారండి వర్క్, స్టోన్ వర్క్ లాగా, అదే గొట్టం చిప్ ఉంటుంది కదా అది, పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. కింద బార్డర్, ఆ బార్డర్ కూడా చాలా క్లాసీగా ఉంది, నీట్గా ఉన్నాయి, బ్యూటిఫుల్ షేడ్స్ అసలు. ఇలా పళ్ళు కూడా చక్కగా చిన్న జరీ లైన్స్తో ఇచ్చారు. కింద మనకి కింద వైపు పింక్ షేడ్ ఇచ్చారు కదా, ఆ కలరే బ్లౌజ్ వస్తుంది, ఆ కలరే టాసిల్ ఇచ్చారు. దీనికి కూడా అంతే, ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. దీనికి ఇలా ఫోల్డ్ చేశారండి, వెనక వైపు కూడా వర్క్ ఇచ్చారు, అంటే శారీ హైట్ కన్నా కూడా హైట్ ఉంది. 2 హ్యాండ్స్కి కూడా ఇలా చిన్న స్కాలప్ చేసిన వర్క్తో ఇచ్చారు, చక్కగా ఉందండి, బ్యూటిఫుల్ షేడ్, చాలా బాగుంది కదా. 5కి అయితే బుక్ చేసుకోండి. 3350, చాలా లైట్ వెయిట్లో. నెక్స్ట్ కలర్ చూడండి, అసలు ఏ కలర్కి ఆ కలరే, పీచ్కి గ్రే కాంబినేషన్ అండి. గ్రేలో కూడా కొంచెం మళ్ళీ లావెండర్ కలిసిన షేడ్ లాగా ఉంది, ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ కలర్స్. నీట్గా బార్డర్ అయితే చాలా చాలా బాగుంది. దీంట్లో మనం బ్రైట్ కలర్స్ చేసాం కదా, ఆరెంజ్ పింక్, అవి మళ్ళీ రీస్టాక్ చేయించమన్నారు, ట్రై చేస్తున్నామండి, అంటే కొంచెం టైం పట్టచ్చు. ఈ షేడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా టాజిల్ వచ్చింది, బ్లౌజ్ కూడా కింద బార్డర్ కలర్, అన్ని షేడ్ చూడండి ఎంత బాగుందో. ఎగ్జాక్ట్ గ్రే కూడా కాదు, కొంచెం లావెండర్ కలిసిన షేడ్ లాగా ఉందన్నాను కదా. ఇలా హ్యాండ్స్కి ఇచ్చారు, ఇంకొకటి బ్యాక్ నెక్ కూడా ఇచ్చారండి, 3 ఇచ్చారు, అంటే దానికి కూడా ఉంది, ఫోల్డింగ్లో ఉంది, అన్నిటికీ కూడా అలానే ఇచ్చారు. 3350. నెక్స్ట్ వన్ చూడండి, బ్యూటిఫుల్ కాంబినేషన్, లైట్ స్కై బ్లూ ఎల్లో, మంచి లెమన్ ఎల్లో షేడ్కి ఈ కాంబినేషన్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చాలా క్లాసీ ఉంటుంది. కట్టుకున్న భలే ఉంటాయండి షేడ్స్. ఇలా 2 కలర్ మ్యాచింగ్, హాఫే మొత్తం అంతా, హాఫ్ అని లంగా ఓనీలు కాదండి, పైవైపు బ్లూ షేడు, కింద వైపు ఎల్లో షేడు. ఇలా టాజిల్ ఎల్లో కలర్ ఇచ్చారు, ఎల్లో కలర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. దీనికి రోజెస్ ఇచ్చారు చూడండి, సేమ్ స్టైలే. ఇలా మనకి ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్, అక్కడ ఒక హ్యాండ్, బ్యాక్ నెక్ కూడా ఇచ్చారు. మరి బ్యాక్ సైడ్ హ్యాండ్ కూడా మళ్ళీ ఇక్కడ వర్క్ చేశారండి, ఈ ఫ్లవర్ చుట్టూ మళ్ళీ చిప్ వర్క్ ఇచ్చారు. చిప్ వర్క్ కూడా కాదు, అదే గొట్టం వర్క్ ఇచ్చారు, చాలా బాగుంది అసలు. 3350. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్కి పింక్, పీచిష్ పింక్, రివర్స్ కూడా చూసినట్టున్నాం కదా, కొంచెం షేడ్స్ వేరు. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి, చాలా బాగుంది. పైవైపు గ్రీన్ షేడ్, ఎంత బాగుందోనండి షేడ్స్. ఇవి డస్టీ షేడ్స్ లాగా నీట్గా ఉన్నాయి. పళ్ళు, బ్లౌజ్ ఇది కూడా పింక్ వస్తుంది, కింద పింక్ కదా ఆ షేడ్ ఇచ్చారు. ఇది కూడా రోజ్ డిజైన్ ఇచ్చారు. మనం ఫస్ట్ చూసింది డైమండ్ షేప్ ఇచ్చారు కదా, ఇలా ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ కింద వైపు కూడా ఇచ్చారండి, అంటే బ్యాక్ నెక్ కూడా ఇచ్చారు స్కాలప్. మనం ఆ షేప్తో చేయించుకుంటే చాలా బాగుంటుంది, చక్కగా ఉంది కాంబినేషన్. 3350. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్, ఫాలింగ్ ఉంది మెటీరియల్ వచ్చేసరికి. ఇవన్నీ కూడా డ్రై వాషే. నెక్స్ట్ లాస్ట్ కాంబినేషన్ చూడండి, లైట్ ఒక బేసన్ ఎల్లో షేడ్ లాగా ఉంది, కొంచెం పీచిష్ కలర్ ఏమో అనొచ్చేమో, దానికి పింక్, ఎగ్జాక్ట్ కలర్ తెలియట్లేదు కానీ బాగుంది షేడ్ అయితే, మంచి పింక్ షేడ్, రోజ్ పింక్ ఉంటుంది కదా ఆ పింక్ షేడ్. పళ్ళు చక్కగా ఉందండి, చక్కగా లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్. ఇవన్నీ కూడా టాజిల్ ఉంది, పింక్ కలరే బ్లౌజ్. దీనికి మళ్ళీ డైమండ్ షేప్ ఇచ్చారు, చిన్న చిప్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది, నీట్గా ఉంది. కలర్ అయితే ఆ బ్యూటిఫుల్ షేడ్. కింద 2 హ్యాండ్స్కి ఇలా స్కాలప్ ఇచ్చారు, చూసారా ఎంత బాగుందో. ఈ కలర్స్ అన్నీ బాగున్నాయి కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్, 3350. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి బనారసి జార్జెట్స్, అసలు బ్యూటిఫుల్ ఉన్నాయండి. లాస్ట్ టైం కూడా కొన్ని చేసాం కదా. ఇది చూడండి, మంచి రెడ్కి ఆల్ ఓవర్ అంతా ఇలా బాక్స్ స్టైల్ లాగా వీవింగ్ ఇచ్చారు చూడండి. మొత్తం థ్రెడ్ జరీనే వస్తుంది, చాలా సాఫ్ట్ ఉంది, లైట్ వెయిట్లోనే ఉంది. ట్రాన్స్పరెన్సీ కూడా పెద్దగా లేదు, మనం సింగిల్లోనే
వేసుకోవచ్చు. 2 సైడ్స్ మనకి ఇలా కొంచెం కాపరిష్ సిల్వర్ కలిసినట్టుగా బార్డర్ ఇచ్చారు. అది కూడా మనకి థ్రెడ్ జరీనే కాబట్టి సాఫ్ట్గా చూడండి, లాక్ వీవింగ్లోనే ఉంది. ఇలా బాక్స్ ఇచ్చారు కదా, మధ్యలో మనకి ఇలా మీనాకారి స్టైలు బర్డ్ చిన్నగా గ్రే షేడు, ఒకటి గ్రీన్, ఒకటి పింక్, అలా కంటిన్యూషన్ స్టార్టింగ్ నుంచి ఇచ్చారు చూడండి. ఇది మనకి కట్చింగ్ పార్ట్లో ఒక చిన్న ఒక 20 అంతవరకు ఇలా లైన్స్ ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. చక్కగా డిజైనర్ స్టైల్లో మంచి ప్రైస్లో ఉన్నాయండి. ఎంత బాగుంది చూసారా, చక్కగా ఉంటుంది. దీనికి జార్జెట్స్ ఎప్పుడూ ట్రెండ్లోనే ఉంటాయి. మంచి రెడ్ షేడు, వేరే డిజైన్లో కూడా రెడ్ ఉంది, సో క్లియర్గా పెట్టండి. ఇలా పళ్ళు కూడా చూసారా, రిచ్ వీవింగ్తో వచ్చింది. ఇలా చిన్న చెట్లులాగా ఇచ్చి ఇలా ఇచ్చారు కదా, గ్యాప్ ఇచ్చారు. ఎందుకంటే చివరి మనకి బ్లౌజ్ అనేది పళ్ళు చివరి ఇచ్చారు చూడండి. బ్లౌజ్ కూడా అసలు ఇంక మనకి వేరే వర్క్ పని లేకుండా చిన్న డాట్ ఇచ్చారు, బనారసి డాట్. ఇలా హ్యాండ్కి బార్డర్ ఉంది. సింపుల్గా మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చండి. చాలా బాగుంది. కలర్ అయితే అసలు మంచి బ్రైట్ కలరు, బ్యూటిఫుల్ షేడ్, చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ అండి. చాలా చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 4400. ఇందులో మనకి 2 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి వైన్ షేడ్, ఇది కూడా చాలా బాగుందండి. సేమ్ డిజైన్ మనకి, ఇదంతా కూడా వీవింగ్ వచ్చింది. 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్, 2 ఇంచెస్ బార్డర్లో మళ్ళీ పీకాక్ బార్డర్ ఇచ్చారు. ఎంత బాగుందో కలర్, చాలా నీట్గా ఉంటాయి. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ ఇలా చిన్న బుట్టి వచ్చి హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూసారా 1 మీటర్ ఉంటుంది. మనకి చీర పన్నాలు ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా ప్యాటర్న్ స్టైల్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. చక్కగా డిజైనర్ స్టైల్ అండి. టీనేజర్స్ దగ్గర నుంచి ఫాలింగ్ నచ్చితే ఎవరైనా కట్టుకోవచ్చు. అసలు ఎంత బాగుందో చూడండి. మల్టీ కలర్ వచ్చింది కదా, మొత్తం అంతా బాక్స్లాగా చాలా బాగుంది. సరే కూడా 4400. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్, ఎంత బాగుంది చూసారా. ఇది కూడా బనారసి జార్జెట్లోనే, ఇది స్ట్రైప్స్ లాగా ఇచ్చారు. వీవింగ్ డిఫరెన్స్ ఉంది, మొత్తం ఫ్యాబ్రిక్ సేమే వస్తుంది. 2 సైడ్స్ మనకి ఇలా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. పైవైపు కింద చూడండి ఎంత బాగుందో, మొత్తము ఇలా వీవింగ్లో మళ్ళీ మీనాకారి ఉంది. ఇలా చిన్న పీకాక్ డిజైన్, చాలా నీట్గా ఉంది. అంతా థ్రెడ్ వీవింగ్, ఎక్కడ మనకి గుచ్చుకునేది ఏం లేదు. ఈ లైన్ జరీ లైన్ కూడా థ్రెడ్ వీవింగ్లోనే వచ్చింది. మంచి ఆరెంజ్ అండి, అసలు ఎంత బాగుందో చూసారా, నీట్గా ఉంది. బ్యూటిఫుల్ కలర్స్, చక్కగా ఉంది కదా, చాలా బాగుందండి. చక్క లైట్ వెయిట్లో ఉంది. మనకి ఇదేంటంటే డిజైనర్ స్టైల్, సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చు. మంచి ట్రెండింగ్ షేడు, కంటిన్యూషన్ వచ్చింది. మనకి పళ్ళుకి వచ్చేసరికి ఇలా మొత్తం కింద బార్డర్ ఇచ్చారు కదా, అదే కొంచెం పెద్దది ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి ఇలా కడ్డీ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. మంచి కలర్, అంటే మళ్ళీ స్క్రీన్ షాట్కి డిజైన్ తెలియదేమో. లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్, చాలా బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 4750. నెక్స్ట్ ఇందులో మంచి రెడ్ షేడ్, ఎంత బాగుందో చూడండి. ఇందాక చూసిన రెడ్ షేడ్ వేరు, ఈ రెడ్ షేడ్ వేరు. 2 సైడ్స్ బార్డర్, ఇది కూడా సేమ్ డిజైన్లో యూనిక్ స్టైల్లో ఉంది చూడండి. బ్యూటిఫుల్ ఉంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా వచ్చి, దీనికి వచ్చేసరికి కింద మనకి మళ్ళీ చిన్న కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. ఇందులో చీతా కూడా ఉంది, చాలా బాగుంది. మీనాకారి వీవింగ్ వచ్చి ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్ వస్తుంది. పళ్ళు ఇది కూడా ఇలా పళ్ళు వచ్చింది కదా. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. కలర్ అయితే మంచి రెడ్ షేడ్, చాలా చక్కగా ఉంది. సరే కూడా 4750. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ కలర్ చూడండి, వైలెట్ కలర్, ఎంత బాగుందో చూసారా, బ్రైట్ షేడ్ ఉంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఈ డిజైన్ అనేది ఇలా లైన్స్ లాగే వచ్చింది. కింద బార్డర్ కూడా చూసారా, మనకి ఇలా 4 ఇంచెస్లో చక్కగా మీనాకారి వీవింగ్ వచ్చి ఎంత నీట్గా ఉందోనండి. పైవైపు చిన్న కడ్డీ బార్డర్, చక్కగా ఎంత క్లాసీగా ఉంది. ఇంత హెవీగా ఉంటుంది, వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు, అస్సలు వెయిట్ లేదండి, చాలా లైట్ వెయిట్లో ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. మనకి పళ్ళు కూడా చిన్న చిట్ పళ్ళు, అదే స్టైలు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, హ్యాండ్కి కూడా బార్డర్ వస్తుంది. మనకి బ్లౌజ్ కూడా ఇంచుమించు 1 మీటర్ ఉంటుందండి. చక్కగా ఇంత హెవీ వచ్చింది కాబట్టి మీరు ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళినా వెళ్ళొచ్చు, లేదు నెక్ పార్ట్ ఏదైనా వర్క్ చేయించుకున్నా ఎంత చక్కగా ఉంటుందో. బ్యూటిఫుల్ డిజైన్, చాలా బాగుంది. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. సారీ కూడా 4750. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ వచ్చేసింది. మన పింక్, బ్యూటిఫుల్ పింక్, సేమ్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా ఉంది కలర్ అయితే. మొత్తం మనకి స్టార్టింగ్ ఒక పావు మీటర్ ఏమో ఉండదు, అక్కడి నుంచి కూడా సేమ్ కంటిన్యూషన్లోనే లైన్స్ వస్తాయి. ఇలా పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. కలర్ కానీ డిజైన్ కానీ మొత్తం థ్రెడ్ వీవింగ్తోనే వస్తుంది. జరీ అంతా కూడా థ్రెడ్ జరీనే. అసలు బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. ఫాలింగ్ ఉంటుంది, ప్యూర్ జార్జెట్ వస్తుంది. 4750. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి బనారసి జార్జెటే. ఇది ఇంకొంచెం వీవింగ్ హెవీ ఉంది, అంటే మొత్తం అంతా కూడా ఇది కూడా అంతే మీనాకారి వీవింగ్ వచ్చింది కదా, ఇలా షేప్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ ఇలా జరీ బార్డర్ ఉంది, సాఫ్ట్ మొత్తం థ్రెడ్ వీవింగ్. ఇది కూడా అంతేనండి, మనకి స్టార్టింగ్ కొంచెం ఒక
20 దగ్గర నుంచి మొత్తం స్టార్ట్ అయ్యి ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. ఇది ఇంకొంచెం హెవీ ఇచ్చారు కాబట్టి వర్క్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. చాలా బాగుంది, బ్యూటిఫుల్. అసలు మనం ఏంటంటే గ్రాండ్గా కూడా ఉంటాయి, ఏదైనా అకేషన్ వైజ్ వేసుకున్నా కూడా ఇక ఎప్పుడు రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. పళ్ళు కూడా ఇదండి రిచ్ పళ్ళు వచ్చింది. అంటే ఇవన్నీ కూడా పళ్ళులు చివరిచ్చారు బ్లౌజ్లో వచ్చేసరికి, అందుకే మీకు చూపించడానికి కొంచెం ఇలా పళ్ళు రిచ్ పళ్ళు. బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, మన ట్రెండింగ్ ఆరెంజ్ అసలు ప్లెయిన్ బ్లౌజు. హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు. శారీ అంతా హెవీ ఉంది కాబట్టి మీరు సింపుల్ బ్లౌజ్ ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది. అసలు కలర్ చూడండి, మంచి షేడు. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 5200. నెక్స్ట్ ఇందులో కలర్ వచ్చేసరికి పింక్ షేడ్, రూబీ షేడ్ పింక్ ఉంటుంది చూసారా, ఆ పింక్. సేమ్ వీవింగ్ అండి. ఇందులో కూడా మళ్ళీ అమ్మాయిలు వీవింగ్ వచ్చింది. అమ్మాయి కొంచెం గాగ్రా వేసుకునే డ్రెస్ ఉంటుంది చూసారా, ఆ స్టైల్ వీవింగ్ ఇచ్చారు. బాగుందండి, వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది. ఇందులోనే ఎంత చక్కగా ఉంది చూసారా, బ్యూటిఫుల్ కలర్. 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. దీంట్లో మనకి బాగా తెలుస్తుంది చూడండి, వీవింగ్ తెలుస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. వీటికి కొంచెం పళ్ళులు చివరి వచ్చేసరికి కొంచెం కనిపిస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎంత చక్కగా ఉందో. మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు. చూడ్డానికి చాలా హెవీగా అనిపిస్తుంది కదా, లేదండి చాలా సాఫ్ట్ ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్, బాగుంది కదా కలర్. ఈ సారీ వచ్చేసరికి 5200. నెక్స్ట్ ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో, మంచి ఎల్లో షేడ్ అండి. ఎల్లోలో కూడా ఎంత బాగుందో చూడండి. ఇదంతా తెలుస్తుంది కదా, వీవింగ్ అనేది నీట్గా ఇచ్చారు. కలర్ కూడా చాలా బాగుంది. అన్ని కలర్స్ మల్టీ షేడ్స్ లాగా ఇచ్చారు. వీవింగ్ కూడా ఇందులో మళ్ళీ ఇక అమ్మాయి బొమ్మ తెలుస్తుందా, చక్కగా ఇచ్చారండి. చిన్న స్టైల్ వీవింగ్, ఇంక కాశ్మీరీ వర్క్ ఉంటుంది చూసారా, పష్మినా ఆ స్టైల్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఎల్లోలో కూడా మనకి ఎన్ని షేడ్స్ ఉంటాయి కదా, చాలా బాగుందండి. కొంచెం లెమన్ ఎల్లో మీద డార్కర్ షేడే. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ ఇస్తారు. మనకి ఇది స్టార్టింగ్ కటింగ్ పార్ట్ చూడండి, ఇంత నుంచి లైన్స్ ఇంక అక్కడి నుంచి కంటిన్యూషన్ వచ్చింది డిజైన్ అనేది. కలర్ అయితే చాలా బాగుంది అసలు, బ్యూటిఫుల్ షేడ్, చక్కగా ఉంది కదా. ఈ సారీ కూడా 5200. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.